భూమా మౌనిక తెలుగుదేశం పార్టీలో చేరుతుందా? ఇక్కడ చాలా ఆహ్, కొంచెం గందరగోళమైనటువంటి సమస్య ఒకటుంది. భూమా అఖిలప్రియకి ఇంతవరకు సీటు ఇవ్వకుండా చంద్రబాబు నాయుడు గారు తప్పించుకొని తిరుగుతున్నారు. అలాంటప్పుడు మౌనికారెడ్డికి ఎందుకు సీటు ఇవ్వడం? అంటే ఇక అక్కడే ఉంది రాజకీయం. అఖిలప్రియ ఏ మేరకు రాజకీయం చేయగలదో, ఏ మేరకు జిల్లాని అభివృద్ధి చేయగలదో, ఏ మేరకు మంత్రి పదవిని చక్కగా నిర్వహించగలదో కళ్ళారా చూసిన వ్యక్తి మోహన్ బాబు. అయితే జనంలో ఉండే టాక్ ఏమిటంటే, భూమా అఖిలప్రియ కంటే మౌనికారెడ్డి చాలా తెలివైంది, చాలా తెలివిగా పరిష్కారం చేస్తుంది, చదువుకుంది, సమయస్ఫూర్తి ఉంది, చక్కని మంచి సంస్కారం ఉంది. అందుకనే మంచు మనోజ్తో చక్కగా ఒక బిడ్డ తల్లిగా, ఒక మంచి చక్కని కోరుకున్న భర్తకు భార్యగా చక్కగా కాపురం చేసుకుంటుంది. పలువురి దృష్టిని కూడా ఆకర్షించింది. ఇప్పుడు మౌనికారెడ్డికి సీట్ ఇస్తే ఎలా ఉంటుందని తెలుగుదేశం పార్టీలో ముఖ్యంగా అధినేత దృష్టిలో ఒక అలజడి. లేదు, ఈవిడికి రాజకీయ అనుభవం లేదు కదా, ఒకవేళ సీట్ ఇచ్చినప్పుడు కూడా ఈవిడ వెనక ఎవరు ఉంటారు? డెఫినెట్గా మనోజ్ ఉంటాడు, డెఫినెట్గా మోహన్ బాబు ఉంటాడు. ఎందుకంటే ఆ కోడల్ని, ఆ కొడుకుని గెలిపించుకోవాలి. కోడలు గెలిస్తే కొడుకు గెలిచినట్టే కదా. గనక ఇది చాలా అక్క చెల్లెళ్ళ మధ్య ఏదైనా కోల్డ్ వార్ వస్తుందా? కోల్డ్ వార్ వస్తే మరి ఆ తమ్ముడు ఎవరి పట్ల ఎవరి వైపు ఉంటాడు? అది కూడా ఆలోచించవలసిన విషయమే. అయితే చర్చ మాత్రం తెలుగుదేశం పార్టీలో జరుగుతుంది. ఇస్తే డెఫినెట్‌గా భూమా మౌనికారెడ్డి తెలుగుదేశం పార్టీలో చేరుతుంది. భూమా అఖిలప్రియ మాత్రం జనసేన పార్టీలో చేరే అవకాశాలు ఉన్నాయి. గనక ఈ రాజకీయాల్లో ఎప్పుడు ఏ మార్పు జరుగుతుందో, ఎందుకు జరుగుతుందో తెలుసుకోవాలంటే అది ఆ పరమేశ్వరుడు తరం కూడా కాదు మాట. అంతకు మించి ఆలోచిస్తారు ఈ రాజకీయ నాయకులు. గనక భూమా అఖిలప్రియ, భూమా మౌనికారెడ్డి ఇద్దరు కూడా విజయాన్ని చవిచూసేవాళ్ళు. ఎందుకంటే ఆళ్ళగడ్డలో వాళ్ళు ఒక ఊళ్ళు వాళ్ళ నాన్న, అమ్మ అంటే భక్తులు ఉన్నారు. శోభా నాగిరెడ్డి, నాగిరెడ్డి గారికి. గనక వాళ్ళందరూ కూడా వీళ్ళ వెంటే ఉంటారు. వీళ్ళనే గెలిపించుకుంటారు. చావైనా బ్రతుకైనా వీళ్ళతోనే. అంత పటిష్టమైనటువంటి బలగం ఉంది గనుక భూమా అఖిలప్రియ జనసేన పార్టీలోను, భూమా మౌనికారెడ్డి తెలుగుదేశం పార్టీలోను చేరుతారనేటువంటి వార్తలు వేడివేడిగా ఊపందుకుంటున్నాయి. మరి లెట్ us వెయిట్ అండ్ సీ హౌ ఫార్ దే విల్ కమ్.